హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఫాదర్స్ డే అని చెప్పి స్పెషల్గా పాయసం చేస్తున్నానండి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇవే. నేను ఒక 10-20 మినిట్స్ ముందే రైస్ కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇవన్నీ చూసేయండి. ఫాదర్స్ డే రోజు కదా అండి, సో స్పెషల్గా చేస్తున్నాను. ఎంతమందికి ఫాదర్స్ ఉన్నారు కానీ వాళ్ళకి చేసి పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఫాదర్స్ లేని వాళ్ళకి ఆ వాల్యూ అర్థమవుతుంది. సో ఒక బాయిల్ తీసుకొని దాంట్లో కొంచెం పాలు పోసేసుకొని నేనైతే పాల ప్యాకెట్ మొత్తం వేసేసుకున్నాను. నేను రైస్ ఎక్కువ వేసాను, అందుకోసం ఒక పాల ప్యాకెట్ మొత్తం వేసేసా. ఒక గ్లాస్ వాటర్ కలిపేసేసుకున్నాను. కలిపేసుకున్న తర్వాత ఫాదర్స్ డే రోజు నాకు మా డాడీ బాగా గుర్తు వచ్చేస్తున్నారండి. ఏమైనా ఫాదర్ సెంటిమెంట్కి ఏమైనా సాంగ్స్ వింటే చాలు నాకు వాటర్ బాగా ఇదైపోతుంది. మా డాడీ కోవిడ్ టైంలో చనిపోయారనమాట. సో నేను మా డాడీని కూడా చూడలేకపోయాను. చాలా దురదృష్టం కూడా నాది. అసలు లైఫ్లో ఏ ఆడపిల్ల కూడా అలా ఉండకూడదండి. పాలు వేసేసుకొని దాంట్లో కొంచెం ఇలాచి వేసేసుకోవాలి. సో మా డాడీ గురించి చెప్తుంటే నాకు ఇంకా కళ్ళలంగా వాటర్ వచ్చేస్తాయి కూడా. సో నాకు మా డాడీకి అలాంటి బాండింగ్ ఉండేదన్నమాట. ఇంట్లో ఏమైనా చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ నాతో షేర్ చేసేటోడు అనమాట. తనకి నేను చేసి పెడుతున్నానంటే తనంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్నేమో అనుకుంటా. కానీ మిస్ యూ డాడీ, ఇలా ఈ రూపంగా చేసి పెడతానని చెప్పేసి నేను ఎప్పుడూ అనుకోలేదు. బట్ సిచ్యువేషన్స్ అన్నీ మనం ఎదుర్కోవాలి, దాన్నే లైఫ్ అంటారన్నమాట. మా డాడీకి పాయసం చేస్తున్నాను, చాలా ఇష్టంగా. మా డాడీకి పాయసం అంటే చాలా ఇష్టం. ఇలా చేసి పెడతా. ఇంట్లో ఏం వండేసుకున్నా కానీ ఫస్ట్ తనకి బిర్యానీ ఏదైనా ఇంట్లో ఒక స్పెషల్ ఐటెం చేశానంటే అది ఖచ్చితంగా నేను డాడీకి పెడతానండి. బెల్లం వేసేసాను, రైస్ వేసిన తర్వాత బెల్లం వేసేసాను. నేను స్వీట్ అండ్ షార్ట్గా చేస్తానండి. దాన్ని మళ్ళీ నెయ్యిలో వేసేసుకొని నా చేసేయను, డైరెక్ట్ అన్ని వేసేస్తాను. అది కాక ఈరోజు మా బావకి హాస్పిటల్కి టైం అవుతుంది. సో స్పీడ్గా చేసేసాను. ఏంటో చాలా అదృష్టం అండి పేరెంట్స్ అండ్ డాడీ ఉన్న వాళ్ళు. ఎందుకనంటే మ్యారేజ్ అయిన అమ్మాయిలకి డాడీ అంటే ఒక సెంటిమెంట్గా ఉంటుంది. ఏమో నాకు కూడా మా డాడీ ఈ టైంలో ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ అనిపిస్తుంది. లైఫ్లో కొన్ని అన్నీ ఎదుర్కోవాలంటే చాలా కష్టంగా ఉంది. అలా మిక్స్ చేసేసుకొని ఆ లోపల బెల్లం అనేది కరిగేస్తుందండి. కరిగేసి అలా కొంచెం 10 మినిట్స్ అట్లా 15 మినిట్స్ అట్లా కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడదలేసి. మా డాడీకి పెట్టేసాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. థ్యాంక్ యూ, బాయ్.